హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. ప్రిజం పబ్కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా దొంగ ఎదురు కాల్పులు జరిపాడు. దొంగ 2 రౌండ్లు కాల్పులు జరపగా కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్ కు గాయాలయ్యాయి. దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గుర్తించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేపాయి. ప్రిజం పబ్కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా దొంగ ఎదురు కాల్పులు జరిపాడు. దొంగ 2 రౌండ్లు కాల్పులు జరపగా కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్ కు గాయాలయ్యాయి. దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేపాయి. ప్రిజం పబ్కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా దొంగ ఎదురు కాల్పులు జరిపాడు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, అయితే రాత్రి ప్రిజం పబ్కు పోలీసులు వచ్చారు. అయితే దొంగను పట్టుకుంటేందుకు వచ్చారు. అయితే అందులో పోలీసులు అదే ప్రయత్నంలో, అంటే ఇక పబ్ లో పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలిసిందే. అయితే ప్రిజం పబ్కు ఎప్పుడైతే పోలీసులు వచ్చారో దొంగ అలర్ట్ అయ్యారు. దీంతో దొంగ వెంటనే వచ్చినట్టు పోలీసుల మీద కాల్పులు 2 రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడే ఉన్నట్టు అదే అంటే ఆ దొంగను పట్టుకుంటేందుకు వచ్చినట్టుగా పోలీసుల్లో ఓ కానిస్టేబుల్ వెంకటరెడ్డి అనే కానిస్టేబుల్ కు ఆయన తొడ ఎముకలోకి ఒక బుల్లెట్ కూడా వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అంటే డాక్టర్లు గుర్తించారు. ఆయనకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేపడుతున్నారు. అయితే ఆయనతో పాటు అక్కడే ఉన్నటువంటి బౌన్సర్లు, పబ్ లో బౌన్సర్లు ఉంటారు. అయితే బౌన్సర్లు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే దొంగను అదుపులో కూడా తీసుకున్నారు. ఆయన ఎటకేలకు అదుపులో తీసుకున్నారు. ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినట్టుగా బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. అయితే ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన పట్టుకుంటేందుకు వచ్చినట్టుగా పోలీసుల మీద ఆయన కాల్పులు జరిపారు. అయితే ఆయనకు ఆ విధంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గుర్తించారు. అయితే ఆయన పట్టుకుంటేందుకు వచ్చినట్టు పోలీసుల మీదనే కాల్పులు జరపడంతో పోలీసులు కూడా చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ యువతలకు అంటే మళ్ళీ ఎందుకంటే పబ్బుకు వచ్చినట్టు వాళ్ళకు కావచ్చు, మిగతా ఎలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇటు పోలీసులు కూడా చాకచక్యంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన బత్తుల ప్రభాకర్ ని అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందు ఆయన 2 రౌండ్లు కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ కు మరొక బౌన్సర్ కూడా గాయాలైనవి. వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక విధంగా చెప్పాలంటే గచ్చిబౌలి ఏరియాలో ఇదొక కాల్పుల కలకలం అనేది చెప్పాలి. ఎందుకంటే ఆ ఏరియాలో పబ్బులు కావచ్చు, మిగతా బార్లు కావచ్చు, ఇలాంటి వాటిలో ఎప్పుడు ఇంకా అంతేకాకుండా డ్రగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. వీటికి సంబంధించిన అంశంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతుంటారు. అందులో భాగంగా ఈ సమాచారం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్ లో ఉన్నారనేది సమాచారం అందిన వెంటనే పోలీసులు పక్క ప్లాన్ తోటి వెళ్ళినట్టుంటే ఆ పోలీసులు గమనించిన బత్తుల ప్రభాకర్ కాల్పులు జరపడంతో అందులో ఒక కానిస్టేబుల్ కి మరొక బౌన్సర్ కూడా గాయాలయ్యాయి. మొత్తానికి ఆయన్ని అదుపులో తీసుకున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.